వైజాగ్లో పనిచేసేటప్పుడు ఓ రోజున ఆంధ్ర యూనివర్సిటీ గోడ పడగొడుతున్నారు సార్. మేము ఆ పోలీసులకి ఇన్ఫామ్ చేసినా, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఎవరికైనా చేసినా ఎవడూ పట్టించుకోవట్లేదు. మేము ఎవరికి చెప్పాలో కూడా మాకు తెలియదు. మా సందు చివరినే గోడ కొడుతున్నారండి, మీరైతే కాస్త స్పందిస్తారని మీకు చెప్తున్నాను. నా పేరు కానీ నా ఫోన్ నెంబర్ కానీ డిస్క్లోజ్ చేయొద్దని ఒక అతను ఫోన్ చేసి పెట్టేశాడు. ఎక్కడ ఏరియా అంటే చెప్పారు. నేను మామూలుగా ఆంధ్ర యూనివర్సిటీ గోడ అంటే అట్లా సందుల్లోగా ఉంటుందని నాకు తెలియదు. సరే, మా కెమెరామెన్లు అంటే లోకల్ వాళ్ళు కాబట్టి గబక్కన అదంతా తిరిగితే రోడ్డు అంతా మామూలుగా మనకి పెద్ద రోడ్డు లాగానే ఉంది. ఇది 30 ఫీట్ రోడ్డు. ఆ చివరిన గోడ ఉంటుందట ఎండింగ్, అక్కడ కొడుతున్నారు. నేను గబగబా అక్కడికి వెళ్ళేటప్పటికి గుణపాలతో పావు వంతు గోడ కొట్టేశారు. నేను అడిగా, ఏంటిది ఈ గోడ ఎందుకు కొడుతున్నారంటే, వెంటనే మీరు వస్తారని ఇట్లాంటి వాటిట్లాంటి మీరు వెంటనే పట్టుకుంటారని తెలుసండి, మేమేం తప్పు చేయట్లేదు, ఇదిగో కోర్టు ఆర్డరు అని ఒక ఆయన పట్టుకుని ఇచ్చాడు బిల్డర్. ఏం కోర్టు ఆర్డరు? ఇక్కడ నేను అది చదువుతున్నా, ఈ లోపుగా అతను ఆవేశంలో నోరు జారేశాడు. కావాలని మా లాయర్తో మాట్లాడండి అన్నాడు. మంచిది, మీ లాయర్కి కాల్ చేయండి అని చెప్పా. ఈలోపు పగలగొట్టబాకండి అని చెప్పా. లాయరు ఫోన్లో మాట్లాడతా, అది మా సర్వే నెంబరేనని చెప్పేది, మా సర్వే నెంబర్లోది మాదేనని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదు అన్నాడు. అక్కడ నాకు ఫ్లాష్ అయింది. ఇంతకీ మీరు అసలు ఏమేశారు, కేసు ఏమొచ్చింది అన్న. మా సర్వే నెంబర్ భూమి మాదేనని చెప్పేసి తీర్పు వచ్చిందండి అన్నాడు. మీ